వరల్డ్ టీబీ డే సందర్భంగా నెల్లూరు పొగతోట బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన క్విజ్ పోటీలోని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీటీసీఓ షేక్ ఖాదర్ వలీ ముఖ్య అతిథిగా పాల్గొని టీబీ నివారణకై తీసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలను వివరించారు. శ్వాసకోశ వ్యాధులపై అప్రమత్తంగా ఉండి వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. అనంతరం డాక్టర్ ప్రేమ్దీప్, డాక్టర్ మనోజ్ కుమార్ మాట్లాడారు. దీన్ని జరిపి అందరిలో ఈ యొక్క ట్యూబర్కులోసిస్ మీద అవగాహన అనేటువంటిది పెంపొందిస్తున్నారు. వాళ్ళకి మా వైద్య ఆరోగ్య శాఖ తరపున కూడా మేము వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సో అదేవిధంగా పట్టణంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క టీబీ సంబంధించినటువంటివి, శ్వాసకోశ సంబంధించినటువంటి ఎలాంటి ఇది ఉన్నా కానీ మీరు డెఫినెట్గా మీరు మా యొక్క ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్తో పాటు అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా మావి ఉన్నవి కొన్ని, అలాంటి అన్నిటి కూడా వచ్చి ఆ యొక్క టెస్టులు చేయించుకొని ఇమ్మీడియట్గా దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా మీరందరూ కూడా పొంది అయితే ఫ్రీ ఆఫ్ దీంతోనే ఇవన్నీ కూడా జరపడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా చేసుకుంటారని నేను హృదయపూర్వకంగా పట్టణ ప్రజలందరికీ కూడా, జిల్లా వాసులందరికీ కూడా కోరుకుంటున్నాను. ఒక క్విజ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా. ఫార్మసీ కాలేజెస్లో మనం కొన్ని ప్రిలిమినరీ క్విజ్ కాంపిటీషన్ కండక్ట్ చేసి మన హాస్పిటల్లో ఫైనల్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. దాంట్లో టాప్ 3 వాళ్ళకి ఈరోజు మనం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. అందరూ స్టూడెంట్స్ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం వెనకాల ఒక ముఖ్య ఉద్దేశం, టీబీని మనం పూర్తిగా నివారించాలి, టీబీని మనం కంప్లీట్గా ఈ రాష్ట్రం నుంచి, దేశం నుంచి తరిమికొట్టాలనేది మెయిన్ ఉద్దేశం. సో టీబీ ఒక ప్రివెంటబుల్ అండ్ క్యూరబుల్ డిసీజ్. సో టీబీని మనం కరెక్ట్గా మందులు వాడి ముందు జాగ్రత్త చర్యలు బాగా తీసుకుంటే ఎన్నో అడ్వాన్సెస్ వచ్చాయి టీబీని గుర్తించడంలో, టీబీ మాత్రలలో. సో వీటన్నిటి గురించి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలనేది మా చిన్న ప్రయత్నం. ఈ చిన్న ప్రయత్నానికి మన డిస్ట్రిక్ట్ ట్యూబర్కులోసిస్ కంట్రోల్ ఆఫీసర్ సార్ ఇక్కడికి విచ్చేయడం జరిగింది, ఖాదర్ వలీ సార్. ఈ సందర్భంగా సార్కి నా ప్రత్యేక కృతజ్ఞతలు. సో సార్ చేతుల ద్వారా అవార్డు డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. వీ కెన్ ఎండ్ టీబీ అంటే టీబీని మనం పూర్తిగా పోలియోని ఎలా నిర్మూలించగలిగామో అలా నిర్మూలించగలము అన్న ఉద్దేశంతో 2015 నుంచి 2035 వరకు కొన్ని టార్గెట్స్ తీసుకొని చేయడం జరిగింది. సో మన భారతదేశం కొంచెం ముందుగా 2025కి చేయాలనుకుంటుంది. ఇది చేయాలి అంటే ఖచ్చితంగా అందరిలో కనీసం అవేర్నెస్ జరగాలి. మేమే పేషెంట్లను చూస్తుంటాం, టీబీ అని చెప్పంగానే డిప్రెషన్కి లోన్ అవ్వడం, ఇంకా అది తగ్గదు అన్న మనోభావంతో ఉండడం, పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అనుకోవడం. ఇన్ఫెక్షన్ డిసిమినేట్ చేసే టైం పీరియడ్ వరకు మనం జాగ్రత్తలు తీసుకోగలిగితే, ఎవరికైతే స్ప్రెడ్ అవుతుందో ఆ స్ప్రెడ్ని ఆపగలిగితే, ఉన్న మందుల్ని సద్వినియోగంగా ఉపయోగించుకోగలిగితే టీబీని పూర్తిగా నిర్మూలించగలం.